హాయ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇంకా ఏంటి కళ్యాణి చెట్లల్లో చిలకలలో తిరుగుతుంది అనుకుంటున్నారా? ఇదైతే నాకు వచ్చిన కష్టం చూడండి. ఎవరికి రావద్దు ఈ కష్టం. నేనైతే దొంగతనంగా ఒక తోటలోకి వెళ్ళి, అది కూడా పత్తి చేనుల తోటలోకి వెళ్ళి ఇంకా మండలైతే విరిచేసాను. ఇంకా అక్కడ ఎవరు లేరు, చేను వాళ్ళు ఎవరు లేకోకుండా చూసి మరి మండలైతే విరిచేసుకొని వచ్చాను. దేనికనుకుంటున్నారా? రీజన్ ఉందండి. ఇంకా మన స్కూల్ లైఫ్లో అయితే మనకి ఏమో తెలియదు ఇవన్నీ. ఇంక ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఏవీ లేవు. బట్ ఇప్పుడున్న పిల్లల జనరేషన్లో మాత్రం మా కిట్టుకైతే ప్రాజెక్ట్ వర్క్లో ఇవి సెట్ చేయమని చెప్పారంట. ఎక్కడ లోకల్లో దొరకకపోగా ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంటే దొంగతనంగా అయితే వచ్చేసి ఈ తోటలో అయితే ఇలా విరుచుకొని వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ అయితే అరేంజ్ చేశానండి. ఇంకా తప్పలేదు, మా కిట్టు కోసం ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది. పత్తి చెట్లలో ఇంకా మండలైతే ఇలా విరిచేశాను. బట్ వాళ్ళు ఉన్నా ఏమనకపోవచ్చేమో, ఏమో తెలియదు కదా. ఇంకా దొంగతనం అయితే చేసేసాను ఈరోజు కిట్టు కోసం. ఇలా ఉంటాయండి పేరెంట్స్ కష్టాలు. టీచర్స్ కొంచెం చూసి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వండి, పేరెంట్స్కి పనిష్మెంట్ లాగా ఇవ్వకండి టీచర్స్. మీకు కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.